తెలంగాణలో 2 రోజుల పాటు మోడీ పర్యటన 16వ తేదీ మధ్యాహ్నం నాగర్ కర్నూలులో బహిరంగ సభ. ఎల్లుండి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్. రాష్ట్రాల పరిశీలకులు దిశానిర్దేశం చేసిన సిఈసి. ఒకే దేశం ఒకే ఎన్నికపై నివేదిక సిద్ధం. జమిలీపై రాష్ట్రపతికి రామ్నాథ్ కమిటీ నివేదిక. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. బనగానపల్లిలో ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి. అటవీ పర్యావరణ శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష. అటవీ శాఖ అధికారులతో భేటీ. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా 34 మందితో అభ్యర్థుల ప్రకటన. అభ్యర్థుల ఎంపికపై జనసేన పార్టీ కసరత్తు. నేడు జనసేన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం. భీమవరంలో ఘనంగా వేడుకలు. ఏపీ బీజేపీ అభ్యర్థులపై కసరత్తు. మరో 2-3 రోజుల్లో అభ్యర్థుల లిస్ట్. అమలాపురం ఎంపీ ఇన్ఛార్జిగా రాపాకను ప్రకటించిన వైసీపీ. సూర్యారావుతో కలిసి పనిచేస్తామంటున్న రాపాక. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆరూరి రమేష్. కేసీఆర్ మాట్లాడినా కాంప్రమైజ్ కాని ఆరూరి. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీలో కోరుతూ పిటిషన్. వారం రోజుల పాటు కస్టడీ కోరిన పంజాగుట్ట పోలీసులు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థుల ఆందోళన. కనీస వసతులు కల్పించాలని డిమాండ్. అమరావతిలో రోడ్డెక్కిన సెక్రటేరియట్ శానిటేషన్ వర్కర్లు. సీఎం జగన్ ఇచ్చిన మాటను అమలు చేయాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా ఎస్బీఐ ఏటీఎం చోరీ. మిషన్ పగలగొట్టి భారీగా నగదు దోపిడీ. నేడు ఢిల్లీలో కిసాన్ మర్జుద్ మహాపంచాయత్. రామ్లీలా మైదానంలో రైతులు సంఘాల సభలు. ఢిల్లీ సెషన్స్ కోర్టుకు అరవింద్ కేజ్రీవాల్. అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలను సవాల్ చేసిన ఢిల్లీ సీఎం. టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ అరెస్ట్. సందేశ్ కాలి ఘటన కేసులో అరెస్టు చేసిన సిబిఐ. ఛత్తీస్గఢ్ చిల్పరాన్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. పేలుడు పదార్థాలు, మావోయిస్టులు సామాగ్రి స్వాధీనం. సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే అణుదాడి చేస్తాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన. అమెరికా అధ్యక్ష పోరులో బైడెన్, ట్రంప్. పార్టీ నామినేషన్లో నెగ్గిన ఇరువురు నేతలు. శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు. వచ్చే నెల 6 నుంచి 10 వరకు ఉత్సవాలు.